సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పేద ప్రజలకు ఒక్క పూటనైనా కడుపు నిండా అన్నం పెట్టాలన్న మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కడుపు నిండా తిని మనసు నిండా నా యొక్క కుమార్తెను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. పేద ప్రజల కడుపు మంట ఆకలి గమనించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మనసులో ఎప్పుడో ఉంది. లాస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా సార్ ఏం చెప్పారంటే, ఈ యొక్క ప్రోగ్రాం మన గవర్నమెంట్లో ఉన్ని లేకపోని తలంతరాలు జరగాలి ఈ నియోజకవర్గంలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న కుప్పం టౌన్లో అయితే ఉన్నాను. ఇక్కడ వచ్చేసేసి చాలామంది పేదల కడుపు నింపుతూ ఉన్నారు. సో అన్నం పెట్టేసేసి ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు. సో ఒకసారి టేస్ట్ చూద్దాం. ఎట్లా స్వీట్ కూడా చేశారు. చంద్రబాబు నాయుడు నుంచి మేము అన్నం తింటా ఉన్నాము. వచ్చి పెట్టేస్తాం. బాగుంది, రుచి బాగుంది, టేస్ట్ బాగుంది. ఇక్కడ చూస్తే మనకు స్వీటు బజ్జీ కూడా పెట్టారు. సో టేస్ట్ మాత్రం సాంబార్ రైస్ చాలా అద్భుతంగా ఉంది. ముందు మనం మాట్లాడే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి ఈ స్వీట్ కూడా టేస్ట్ చూద్దాము. అయ్యా నమస్తే అయ్యా. ఎట్లా ఉంది టేస్ట్? టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుందా? మామూలుగా ఇక్కడ రోజు పెడతా ఉంటారా? రోజు పెడతా ఉంటారు. మీరు ఎక్కడ లోకలేనా? శాంతిపురం. అంటే ఏదైనా పని మీద అట్లా వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేసుకొని. ఎవరు అంటే ఇది ఎవరు కండక్ట్ చేస్తూ ఉన్నారు? ఇది రవి అనేసి. రవి. ఓకే. ఇంతకుముందు గతంలో మామూలుగా అప్పుడు అన్నా క్యాంటీన్ ఉండేది కదా. సో ఇప్పుడు వేరే క్యాంటీన్స్ ఏం లేవా గవర్నమెంట్ తరఫు నుంచి? లేదు యాది క్యాంటీన్. ఎట్లా ఉందన్నా టేస్ట్? బాగుందండి. చాలా రోజు పెడతా ఉంటారు? రోజు ఉంటుందండి. మామూలు అయింది ఒకసారి పెడతారా లేదంటే అడిగితే మళ్ళీ పెడతా ఉంటారా? పెడతారు. ఎట్లుందమ్మా టేస్ట్? బాగుందినా. రోజు పెడతా ఉంటారా? రోజు పెడతారు. అడిగితే 2-3 సార్లు కూడా పెడతారు. ఏమేమి ఉంటాయి మామూలు ఐటమ్స్? కేసరి, రసము, సాంబారు, ఇంకొక టైం వెరైటీగా వేస్తారు. లడ్డు, జాంగ్రీ అట్లంతా పెడతారు. ఓకే. ఇది కుప్పంలో అయితే చాలా వరకు కూడా నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటంటే, బయట ఎక్కడన్నా హోటల్లో మనము డబ్బులు పెట్టినా కూడా ఇన్ని ఐటమ్స్ అయితే మనకి ఇవ్వరు. కానీ ఇక్కడ పేదలకి కడుపు నింపే విధంగా, అంటే అది కూడా రుచికరంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఒకసారి రవిచంద్ర గారు కూడా మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. సో ఇక్కడ బిజీగా ఉన్నారు. సార్ రవిచంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ అండి. సార్ ఎందుకంటే చాలా వరకు కూడా పేదలు మనం చూస్తూ ఉన్నాము. అసలు బయట మనం ఎక్కడన్నా హోటల్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఖర్చు అవుతూ ఉంది. సో మీరు ఇక్కడ వచ్చేసేసి ఉచితంగా భోజనం పెడతా ఉన్నారు, అది కూడా ప్రతిరోజు ఉందని చెప్పేసి. సో మళ్ళీ అడిగినంత పెడతా ఉన్నారు అంటున్నారు, ఎవరిని అడిగినా కూడా. ఏంటి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, దానికి ముందు ఎన్టీ రామారావు గారు పేదలు ఆకలితో ఉండకూడదని ఆయన గమనించి 2 రూపాయలకే కిలో బియ్యం పెట్టాడు. పేదలు ఎంతోమంది భోంచేశారు. ఆయన తర్వాత పేదలపైన అంత దృష్టి పెట్టిన పార్టీలు కానీ మనుషులు కానీ ఎవరూ లేరు. ఆ తర్వాత దృష్టి పెట్టిన వారు వచ్చి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనం అనే ప్రోగ్రాం పెట్టి ఎన్నో లక్షలాది మందుల కడుపులు నింపాడు పుణ్యాత్ముడు. ఆయన చేశారు. ఆ తర్వాత ఏమైంది? గవర్నమెంట్
మారిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి రాగానే అన్నా క్యాంటీన్లు మొత్తం క్యాన్సిల్ చేశారు. అన్నా క్యాంటీన్లు క్యాన్సిల్ చేసిన తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత పబ్లిక్లో బాగా బాధపడ్డారు జనాలు. అది మేము బాగా గమనించాం. మేమంతా గమనించి మేము ఒక టీమ్గా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయాం. సార్ అనుకొని ఏం చెప్పారంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కాబట్టి మనం ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము, దీన్ని ఏ విధంగా చేయాలని ఆ సారే ఒక ఐడియాలు ఇచ్చారు. సారే ఐడియాలు ఇచ్చి ఒక టీమ్గా 15 మందిని కలిపి ఒక అన్నదాన ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేశాం. ప్రైవేట్ ట్రస్ట్, ఎవరికి గవర్నమెంట్లకు కానీ దానికి దీనికి సంబంధం లేకుండా దానికి చైర్మన్ నన్నే పెట్టారు సారు. నన్నే పెట్టి దాని తరపున ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి SBI బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఒక సిస్టమ్ పెట్టాం. ఏమనంటే ఎవరికైనా పెండ్లిండ్లు చేసుకునే వాళ్ళు కానీ, బర్త్డే ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు పెద్దోళ్ళు చనిపోయి పెద్ద కర్మలు అటువంటి దానికి భోజనాలు పెట్టే ప్రోగ్రాం కానీ ఏదైనా సరే చాలా తక్కువ ధరతో, అంటే తక్కువ అంటే 6,000 రూపాయలు, ఖాళీ 6,000 రూపాయలతో సుమారు 500 మంది భోజనం తినేకి ఏర్పాటు చేశాం. దాంట్లో వైట్ రైస్, సాంబార్, రసం, మజ్జిగ, ఒక స్వీట్, 5 ఐటెంలు అందిస్తాం. అది దాన్ని మెయింటైన్ చేసేది మన విక్కీ లక్ష్మీనారాయణ హోటల్లో యజమాని ఆయన చేస్తున్నారు. అవును, ఒక్కో రోజు ఒక్కొక్క ఐటెం పెడుతున్నాం. ఆ మాదిరి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని పబ్లిక్లో తీసుకుపోయాం. దాంట్లో డబ్బున్న మహారాజులు, పుణ్యాత్మలు, ఎన్ఆర్ఐ కువైట్ దేశం నుంచి కూడా నాగేంద్ర బాబు అఖిలేని ఆయన చైర్మన్గా ఉన్నారు. ఆయన కానీ చాలామంది మా తెలుగుదేశం పార్టీ లీడర్లు కానీ అందరూ ముందుకొచ్చి దీనికి సహాయ సహకారాలు అందించారు. ఎంతమంది రోజులో ఎంతమంది తీసుకుంటా ఉంటారు సార్ ఇక్కడ? ఒక్క రోజుకు మధ్యాహ్న పూట భోజనం మాత్రం ఏర్పాటు చేస్తాం. 500 మంది పేదోళ్ళు భోజనం చేస్తారు. వర్షాలు రాని, ఎండ్ల రాని, ఏమి జరిగినా, పండగలు రాని, దేవాలు రాని, ఏమి జరిగినా ఆపే క్వశ్చనే లేదు. ప్రతిరోజు కంపల్సరీ ఇక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు పెడతా ఉంటారు అన్న ఇక్కడ? 12:30 to 1:30, 2 o'clock వరకు పెడతాం మేము. ఓకే. ఎంతమంది తింటా ఉంటారు? ఒక 450 మెంబర్స్, 500 మెంబర్స్ తింటూ ఉంటారు. చాలా నిజంగా చాలా మంచి పని చేస్తూ ఉన్నారన్న. ఎందుకంటే మనము ₹1, ₹10 దానం చేసేదానికంటే ఒక కడుపు నింపడం అనేది ఒక చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరు. సో ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మరి ఏంటంటే నెక్స్ట్ ఏమైనా టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఈ అన్నా క్యాంటీన్లు మళ్ళీ వస్తాయని నమ్మకం ఉందా? 100% ఉంది సార్. ఎందుకంటే పేద ప్రజల కడుపు మంట, ఆకలి గమనించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మనసులో ఎప్పుడో ఉంది. లాస్ట్ టైం నేను కలిసినప్పుడు కూడా సార్ ఏం చెప్పారంటే, ఈ యొక్క ప్రోగ్రాం మన గవర్నమెంట్లో ఉన్ని లేకపోని తలంతరాలు జరగాలి ఈ నియోజకవర్గంలో, దానికి తగిన ఒక బిల్డింగ్ కానీ ప్లేస్ కూడా సారే నియర్లీ 3 crores రూపీస్, 3 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంని కూడా ఈ ట్రస్ట్కి ఇస్తామని చెప్పారు. ఈ ట్రస్ట్కి ఇస్తూ మేమందరూ డొనేషన్లు వేసుకొని బిల్డింగ్ను కట్టి ఆ బిల్డింగ్ ద్వారా పేద ప్రజలకు ప్రతి నిత్యము ఇది అట్లే ప్రోగ్రాం పెద్దగా పోయి అమౌంట్ ఇప్పటికి దగ్గర మేము 10 లక్షల పైన FDలో వేసినాము. దాని ఇంట్రెస్ట్ అంతా వస్తూ ఉంది. ఇక్కడ మామూలుగా మీరు భోజనం ఎన్ని రోజుల నుంచి పెడతా ఉన్నారు? ఐడియా ఉందా మీకు? ఉంది సార్. సాయంత్రాలు పెడతాం. బాగుంటాయా? టేస్ట్ బాగుంది. ఏమైనా డబ్బులు తీసుకుంటారా? ఫ్రీగానే వస్తారు. అంతా ఫ్రీగానే. ఓకే మాట్లాడారు. ఏమ్మా అంటే మళ్ళీ రెండోసారి మూడోసారి అడిగినా పెడతా ఉన్నారు? ఫుల్గా పెడతారు సార్. కడుపు నిండా పెడతా ఉన్నారు. కడుపు నిండుగా పెడతారు. టేస్ట్ ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. రోజు బాగుంటుంది. ఓకే, రోజు పెడతా ఉన్నారు. ఒక దినం తప్పకుండా పెడతారు. పండుగ రోజులు అయితే కూడా పెడతారు. పండుగ రోజులు ఏమన్నా స్పెషల్ ఉంటుందా? ఉంటాయి. బొట్లు అట్లంతా పెడతారు. ఏం బాబాయ్ ఎట్లా ఉంది భోజనం? బ్రహ్మాండంగా ఉంటుంది. ఈసారి ఎవరు మళ్ళీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? చంద్రబాబు నాయుడు వచ్చేది ఖాయము. మేమందరూ కూడా ఆయనకి మద్దతు ఇస్తాము. ఆయనే గెలుస్తాడు. ఈసారి సీఎంగానే ఆయన అసెంబ్లీలో అడుగు పెడతాడు. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది? 3 ఏళ్ళుగా జరుగుతా ఉంది. అంటే ఎప్పుడైతే అన్న క్యాంటీన్ తీసేసినారో అప్పటి నుంచే పెడుతున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం ఎట్లా జరుగుతుంది సార్? చాలా బాగుంది సార్. ఇక్కడ అన్ని విధాలుగాను ఎండైనా వానైనా మంచి ఫుడ్, కడుపు నిండుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా లేదనకుండా చాలా బాగా పెడుతున్నారు సార్. ఓకే. ఇది మొత్తం మీద ఏంటంటే కుప్పం ప్రజల ఆకలి అయితే మేము తీరుస్తూ ఉన్నాము. కానీ ఇది గతంలో టీడీపీ హయాంలో ప్రభుత్వమే ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నది. ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు.
కేవలం 5 రూపాయలకే కడుపు నిండా రుచికరమైన భోజనం పెడతా ఉన్నారు. అట్లాంటిది వేరే ప్రభుత్వం మారేసరికి వాళ్ళ ఈ అన్నా క్యాంటీన్ అనేది ఆగిపోయింది. సో పేద ప్రజల ఆకలి తీర్చడం కోసమే మేము ఈ ముఖ్య ఉద్దేశం అయితే తీసుకున్నామని చెప్పేసి రవిచంద్ర గారు చెప్తా ఉన్నారు. సో మళ్ళీ వీళ్ళ నమ్మకం ఏంటంటే రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ అన్నా క్యాంటీన్ కార్యరూపం దాలుస్తుంది అని చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల సమయం కూడా దగ్గర పడింది. ఇక్కడ వచ్చేసేసి మనం చూస్తే చూడండి అరటిపండు, స్వీట్, అదేవిధంగా బజ్జీలు కూడా మనకు పెడతా ఉన్నారు. ఇంకా మనం రావడం కూడా లేట్ అయిపోయింది. సో ఇప్పటికి ఈ రోజు ఎంతమంది మనం తింటారు సార్ ఇక్కడ? సార్ ఈరోజు కూడా 500 మంది దాటిపోయారు, ఎక్కువ దాటారు. అసలు యాక్చువల్గా ఇప్పుడు వచ్చి ఎలక్షన్ కోడ్ కాబట్టి మేమేం చేసామంటే నా కూతురుది ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థం అయింది. ఆ నిశ్చితార్థ శుభ సందర్భంగా ఒక పెద్ద పెద్ద చౌల్ట్రీలు ఎత్తి పెద్ద పెద్ద పత్రికలు కొట్టి పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళ పడి రమ్మని బ్రతంలాడి వాళ్ళని పిలిపించి పెద్ద పెద్ద ఆకులు వేసి రకరకాల వంటలు పెట్టి చేసే దాంట్లో వచ్చే పుణ్యము 10%. పేద ప్రజలకు కన్నా కడుపుండిగా అన్నం పెడితే మన బిడ్డలకు 100% పుణ్యం వస్తుందని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారంగానే నేను నా యొక్క కూతురు ఎంగేజ్మెంటే ఇక్కడ పెట్టుకున్నాను. ఈ 15 రోజులు ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కూడా ఇస్తున్నాను. మార్నింగ్ టిఫిన్ 8:30 టు స్టార్ట్ అవుతుంది, 8:30కు టిఫిన్ స్టార్ట్ అవుతుంది. టిఫిన్లో కూడా ఇడ్లీ, వడ, పొంగల్ ఇస్తాము టిఫిన్కి. మధ్యాహ్నం లంచ్కు అన్నం, సాంబార్, రసం, మజ్జిగ, ఒక వడ, ఒక స్వీటు, ఒక జిలేబీ. ఒక రోజు జిలేబీ ఇస్తాము, ఒక రోజు లాడు ఇస్తాము, ఒక రోజు ఒకటి ఇస్తాము. ఆ మాదిరి మెయింటెనెన్స్ చేస్తున్నాము. దీన్నే ఇంప్రెస్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా బిడ్డలు బాగుండాలని ఈ యొక్క అన్నా క్యాంటీన్కు చాలా మంది డొనేషన్ చేస్తూ అది కూడా బ్యాంక్ అకౌంట్లోనే చేస్తూ దానికి ప్రతి ఒక్కటికి ఆడిటింగ్ ఉంది, ప్రతి రూపాయి లెక్కలు ఉంటుంది, దానికి టీం ఉంది, అన్నీ ఖచ్చితంగా చేస్తున్నాం సార్. ఇది మొత్తం మీద ఏంటంటే ప్రతి ఒక్క పేద ప్రజలకు కడుపు నింపాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామంటున్నారు. మరి ఇది దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళ ఆశ కూడా నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి వచ్చి మళ్ళీ అన్నా క్యాంటీన్లో వచ్చే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటామని చెప్తున్నారు. ఓకే సార్. ఇదే అన్నా క్యాంటీన్ పైన దాడి జరిగింది. దాడి జరిగి టెంట్లు గింట్లంతా కొట్టి ఎత్తేసినారు, భయభ్రాంతులు చేసినారు, రౌడీలు పిలుచుకొచ్చి దౌర్జన్యాలు చేసినప్పుడు సారే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఉన్నాడు, ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో. ఆయనే నడుచుకుంటూ వచ్చి ఇదే బస్ స్టాండ్లో సార్ ధర్నా చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నా క్యాంటీన్ నిలుపకూడదు, నడుపుమని చెప్పినారు. సార్ పెట్టినారు సార్ అప్పుడు ఇక్కడే ఇది మొత్తం కొట్టి ఎత్తేసారు. ఇది అదే ప్లేస్లోనే మళ్ళీ ఇప్పుడు మీరు నన్ను కూడా కొట్టారు. అంతా నన్ను ఒగుడిని కొట్టేదానికి 700 మంది వచ్చి కొట్టారు. ఒగుడిని కొట్టేదానికి 700 మంది అవసరమా? పోలీసులు 150 మంది ఉన్నారు, అంత అవసరం లేదు. వాళ్ళకి చేశారు, అది వాళ్ళని దేవుడు చూసుకుంటారు, ఆ తిరుపతి గంగమ్మ చూసుకుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నదాన కార్యక్రమం అనేది నిలిచే క్వశ్చనే లేదు, జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటా ఉన్నాము. మీరు కోరుకున్నట్టుగా కూడా మరి ప్రజల నిర్ణయం ఉంటుంది సార్. ఎందుకంటే ఇది 13వ తారీఖు మే 13వ తారీఖు ఎట్లాగో పోలింగ్ ఉంది, తర్వాత రిజల్ట్స్ ఉన్నాయి. సో ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.